ప్రైజ్లేడండి. వీళ్ళారా బాగున్నారు కదా? దేవుని యొక్క నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు. ఈ దినము దేవుని మాట మనం చూసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, దయగలిగిన తండ్రి, నీ గొప్ప మాటను బట్టి మీకు స్తోత్రాలు. నీ మాట నా నోట ఉంచండి. మాకు ఏది నేర్పించాలో అది నేర్పించి ముందుకు నడిపించమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కనికరం గల దేవుడా నీకు స్తోత్రాలు. కరుణా సంపన్నుడైన దేవుడా మీకు స్తోత్రాలు. నా నీతికి ఆధారమగు దేవా మీకు స్తోత్రాలు. ప్రతీకారము చేయు దేవా మీకు స్తోత్రాలు. నీతి యథార్థత గల దేవా మీకు స్తోత్రాలు. మా రక్షణకర్తవైన దేవా మీకు స్తోత్రాలు. సైన్యములకు అధిపతియగు దేవా మీకు స్తోత్రాలు. నా దేవా మీకు స్తోత్రాలు. నన్ను కనిన దేవా మీకు స్తోత్రాలు. చూచుచున్న దేవా స్తోత్రాలు. బేతేలు నన్నున్న దేవా స్తోత్రాలు. సమస్త శరీరాత్మలకు దేవానికి స్తోత్రాలు. ఈ కొద్ది స్థుతులు దేవుడు దీవించును కాక. ప్రియులారా, ఈ దినము దేవుని మాట మనకి చక్కని మాటతో ఆయన దర్శిస్తున్నాడు. కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 6వ అధ్యాయము 2వ వచనంలో మరి చక్కని మాటతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇలాగా అనుకూల సమయం మందు నీ మొర నేను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు. తండ్రి అయిన దేవుడంట అనుకూల సమయం ముందు మన యొక్క ప్రార్థన ఆలకించాడట. మొరటి ప్రార్థనే కదా పిల్లారా, ప్రార్థన ఆలకించాడంట. రక్షణ దినమందు ఆయన మనల్ని ఆదుకున్నాడంట. మరి అందుకని పౌలు గారు అంటున్నాడు, ఆ యొక్క ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఇప్పుడు కూడా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇది అనుకూలమైన సమయము, ఇది రక్షణ దినము, మిక్కిలి అనుకూలమైన సమయము. అంటే పిల్లారా, ఇప్పుడు దేవుడు మారు మనసు పొందని వారి గురించి దేవుడు మరి వాక్యం వినట్టున్న బిడ్డల్లో మరి ఎవరి కొరకు దేవుడు మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాత్రం రక్షణ పొందిన వారి గురించి జ్ఞాపకము చేస్తున్నాడు పిల్లారా. ఎందుకంటే ఆయన ప్రేమ చాలా ఉన్నతముగా ఉంది కనుకనే ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. చాలామంది ఇంకా ప్రభు రాకడ గురించి తెలియక, ఇంకా మాకు సమయం ఉంది, ఇంకా మాకు చాలా వయసు ఉంది, ఇంకా మేము చాలా చెయ్యాలి అనుకొని చాలామంది అనుకుంటున్నారు పిల్లారా. క్రైస్తవులైన వారు చాలామంది కూడా ఇంకా మారు మనసు పొందకుండా, వయసు గతించిపోతుంది కానీ రక్షణ లేదు, వయసు గతించిపోతుంది మరణానికి దగ్గరగా వెళ్ళిపోతున్నాము కానీ మారు మనసు లేదు ప్రియులారా. దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అని మాట్లాడుతున్న పిల్లారా. ఖచ్చితంగా మారు మనసు పొందకపోతే మనం మారు మనసు పొందాలి పిల్లారా. బాప్తిసం తీసుకోవాలి. ఎందుకంటే రోజులు చాలా భయంకరంగా ఉంటున్నాయి. మరి ఈ దినము మరి సువార్త ప్రకటించాలంటే గుండెలు చేత పట్టుకొని బయలుదేరుతున్నారు సేవకులు పిల్లారా. దేవుని కొరకు రోషం కలిగిన వారు మరణాన్ని కూడా లెక్క చేస్తలేదు. కానీ పిల్లారా, చాలామంది సువార్త ప్రకటించబడుతూ మరి ఎంతోమంది కొట్టబడుతున్నారు, తిట్టబడుతున్నారు, దూషించబడుతున్నారు, అపహాసం చేయబడుతున్నారు, మందిరాలు కూల్చివేస్తున్నారు. అందుకే దేవుని రాకడ సమీపించినదని ప్రవచనాలు నెరవేర్పు ప్రకటన గ్రంథంలో మరి దేవుడు ఏదైతే మరి చెప్పి ఉన్నాడో అవన్నీ కూడా నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి పిల్లారా. చాలా జరుగుతున్నాయి. సంఘాలలోనే మరి సమాధానం లేదు, సంఘాలలోనే ప్రేమ లేదు, సంఘంలోనే ఐక్యత లేదు, సేవకులలో ఐక్యత లేదు, కుటుంబాల్లో ఐక్యత లేదు, మరి ఇంటిలో తల్లి పిల్లలకి భార్యాభర్తల మధ్య సమాధానం లేదు ప్రియులారా. ఎక్కడ చూస్తే అక్కడ ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు. ఎక్కడ చూసినా కూడా సమాధానం లేని పరిస్థితులు, అల్లరులు, కరువులు, కలహాలు, గొడవలు, ప్రకృతి విలయతాండాలు, ఎన్ని రకాలుగా అంటే ప్రియులారా ఎన్నో భయంకరమైన పరిస్థితులు. మరి ప్రభు చెప్పినప్పుడు నేను తిరిగి మరలా నేను రానయ్యున్నాను అని చెప్పినప్పుడు శిష్యులు అడిగారు, ప్రభువా మరి నువ్వు రానయ్యున్నానని చెప్తున్నావు కదా, ఎప్పుడు తిరిగి వస్తావు, ఆ సమయం మాకు చెప్పవన్నప్పుడు నేను ఆ సమయం నా చేతిలో లేదు, నాకు స్వాధీనం లేదు, నా తండ్రి యొక్క స్వాధీనంలో ఉంది. కానీ నేను ఒకటి మాత్రం నేను చెబుతాను, ఆ గడియ కానీ ఆ సమయం కానీ తండ్రికే తెలియను, కానీ సూచనలు చెబుతాను. నోవహు దినాలలో ఉన్నట్టుగా మరి జలప్రలయం ఎలాగ వచ్చిందో ప్రభు యొక్క రాకడ కూడా అలాగనే జలప్రలయం ఎలాగా చెబుతున్నా కూడా నమ్మలేదు ప్రజలు. ఇదిగో జలప్రలయము, అదిగో జలప్రలయము అని చెబుతున్నప్పుడు ప్రియులారా
నోవహు సువార్త ప్రకటించినప్పుడు ఏ ఒక్కరు కూడా వినలేదు ప్రియులారా. ఏ ఒక్కరు కూడా అపహాస్యం చేస్తారు, పాపంతో నింపబడ్డారు. జలప్రలయం ఏంటి, ఈ ముసలుడు ఇలాగ చెప్తున్నాడేంటి, జలప్రలయం ఎందుకు వస్తుంది అని వారు ఎగతాళి చేశారు ప్రియులారా. ఇప్పుడు కూడా ప్రభు అదే అంటున్నాడు, నేను వస్తాను కానీ ప్రజలు నమ్మకం మాత్రం ఉంచరు. నేను త్వరగా రానయ్యున్నాను, మరలా వస్తాను, కానీ నోవహు దినాలలోనే నేను సువార్త ప్రకటించబడుతుంది, నా యొక్క రాకడ గురించి ప్రకటించబడుతుంది. ఏ మనుషులు నమ్మరు, అపహాస్యం చేస్తారు, పెళ్లి చేసుకుంటారు, పెళ్లికిచ్చుకుంటారు, ఇల్లులు కట్టుకుంటారు, అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రభు యొక్క రాకడ చాలా అతి సమీపముగా మరి వస్తాను. ఇవన్నీ మీకు సూచనలుగా ఉన్నాయి, ఇవన్నీ జరుగుతాయి. యుద్ధములు, కలహములు, మరి ప్రేమ చల్లారిపోట, అక్రమము విస్తరించుట, మరి సమాధానము లేకపోట, కరువులు, రణములు, మరణములు, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా వేదనకి ప్రారంభము, నా రాకడికి సూచనలు అని ప్రభు చెప్తున్నాడు ప్రియులారా. ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు జరుగుతులేదా? ఎక్కడైనా సమాధానం వెతుకుతున్నారా? సమాధానం ఉంది అని అంటూనే సమాధానం లేని పరిస్థితిలో మనం ఉంటున్నాం ప్రియులారా. ప్రేమలు లేవు కానీ మేము ప్రేమిస్తున్నామని చెప్తున్నారు. భక్తి లేదు, మేము భక్తి కలిగి ఉన్నామని చెప్తున్నారు. మరి ఎంతో విశ్వాసం లేకపోయినా మేము చాలా విశ్వాసం అండి అని చెప్తున్నారు ప్రియులారా. ఎందుకు ఈ అబద్ధము, ఎందుకు ఈ మోసము? ఎవరిని మోసం చేయడానికి ప్రియులారా ప్రభు త్వరగా రానయ్యున్నాడు. అందుకే రక్షణ లేని వారి కొరకు ఆయన రక్షణ సువార్త, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. మరి ఆనాడు ప్రభు అంట, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకొంటిని అంటున్నాడు. ఇప్పుడు ప్రభువు నిన్ను ఆదుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ప్రభువు నిన్ను రక్షణలోకి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ప్రియులారా. నీవు ఆయన స్వరము వింటే, నీవు మరి ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆయన స్వరాన్ని వినిపింపచేస్తున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన నీ హృదయాన్ని తడుతున్నప్పుడు నువ్వు మెలుగు కలిగి, నిజమే కదా, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, నా ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు కదా, నా పరిస్థితి ఏంటి, నేనేంటి, మరి మరణం ఎలాగొస్తుందో తెలీదు, ప్రభు ఏ సమయంలో వస్తాడో తెలీదు, కానీ అంతానికి ఆరంభం అన్నట్టుగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎటు చూసిన భయంకరమైన పరిస్థితులే, ఎక్కడ కూడా నెమ్మది లేని పరిస్థితులే. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు పిల్లారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదే అనుకూల సమయం అంటున్నాడు, ఇదే రక్షణ దినం అంటున్నాడు. హృదయం అనే ద్వారం మీద నేను తడుతున్నాను అంటున్నాడు. నా స్వరము విని నువ్వు తీస్తే నేను నీతో కూడా లోపలికి వస్తాను, నువ్వు నాతో ఉంటావు, నేను నీతో ఉంటాను అంటున్నాడు ప్రియులారా. మరి రక్షణ దినమందు ఆయన ప్రార్థన మరి ఆలకించే దేవుడుగా ఉన్నాడు, నిన్ను రక్షించే దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు, నీ పట్ల ఆయన దయ చూపడానికి ఇష్టపడుతున్నాడు పిల్లారా. మరి ఆయన స్వరాన్ని నువ్వు వింటున్నావా? ఆయన మాటకు నువ్వు సమ్మతిస్తున్నావా? ఒకవేళ ఆయన స్వరాన్ని నీకు వినపడకపోతే నీకు రక్షణ ఉండదు, నీకు మారు మనసు లేకపోతే నీకు రక్షణ దొరకదు. ఇప్పుడే ఈ దినమందైనా నీవు మారు మనసు పొందాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. మరి మన హృదయాలను మనం పరీక్షించుకుందామా, మనం మారు మనసు పొందామా, మరి రక్షణ పొందుకున్నామా, మరి దేవునిలో ఉన్నామా, మన విశ్వాస జీవితం ఎలాగుంది, మనం విశ్వాసం యొక్క పరిమాణం ఎలాగుంది, నీ యొక్క విశ్వాస జీవితం లోతు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, ఎత్తు ఎంత ఉంది అని పరీక్షించుకుంటున్నావా? రక్షించబడిన కూడా పడిపోయిన స్థితిలో ఉన్నావా? పిల్లారా, ఎవరైనా రక్షణ పొంది పడిపోతే తిరిగి లేవటానికి ఆయన చెయ్యి అందించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లారా, మీరు వింటున్న వాక్యము దేవుడు నాతో మాట్లాడుతున్నాను. ఏ కుమార్తె, ఏ కుమారుడు తన హృదయానికి తీసుకుంటాడు, ఖచ్చితంగా ఆ బిడ్డని దేవుడు కనికరిస్తాడు, ఖచ్చితంగా ఆ బిడ్డని దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు, విమోచిస్తాడు, తన గుండెల్లో హత్తుకుంటాడు. పిల్లారా, నీ హృదయం ఆయనకి, ఆయన స్వరాన్ని విన్నప్పుడు నువ్వు తలుపు తీస్తే తన హృదయంలోకి చేర్చుకుంటాడు, నీ హృదయంలోకి ఆయన వస్తాడు. ప్రియులారా, ఈ సమయం ముందు నీకు ఈ మాట వినిపించబడుతుందంటే ఖచ్చితంగా నీతోటే మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించాలి. ప్రియులారా, ఎవరు ఈ మాటని మరి విశ్వాసంతో ఇది నా దేవుని మాట అని ఎవరైతే దాన్ని స్వీకరిస్తాడో దేవుడు ఖచ్చితంగా వారిని ఆశీర్వదిస్తాడు. ఇది దేవుని మాట, నా మాట కాదు ప్రియులారా, అది ప్రభు మాట, ప్రభు చెప్పమన్న మాట, ప్రభు ఆజ్ఞాపిస్తున్న మాట, ప్రభు నీకు వినిపిస్తున్న మాట. నువ్వు చెవులుంటే వింటావు. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవుగల వాడు వినుగా కానీ మరి
ప్రకటన గ్రంథంలో ఉంది ప్రియులారా. మరి ఆత్మ చెప్పుతున్న సంగతులు మీకు వినబడుతున్నాయా? ఇదిగో చాలా మంది వాయిదాలు ఇస్తూ ఉంటారు బాప్తిసం తీసుకోవడానికి. ఎంతమంది మరి సేవకులు హెచ్చరించిన, ఇంటి వారు చెప్పినా, మరి తోటి పెద్దలు చెప్పినా, మరి విశ్వాసంలో ఉన్న బిడ్డలు హెచ్చరిస్తున్నా, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు ఇలాగుంటే కాదు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, నువ్వు మారు మనసు పొందు అని నీకు స్వరం ఎవరిదాన్ని వినిపిస్తుంటే ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడతారు. ఏదో ఒక రూపంగా దేవుడు నిన్ను దర్శిస్తూనే ఉంటాడు, నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, ఎందుకంటే నువ్వు నరకానికి పోవడానికి ఆయనకి ఇష్టం లేదు కనుక. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన ప్రభు మాట నువ్వు తృణీకరిస్తున్నావా? ఆయన ప్రేమను తృణీకరిస్తున్నావా? ఆయన పిలుపును తృణీకరిస్తున్నావా? ఎందాక యేసుని నువ్వు హింసించే వాళ్ళగా ఉంటావు, ఎందాక యేసుని గాయపరిచే వాళ్ళగా ఉంటావు అని ప్రభు అడుగుతున్నట్టు లేరా? మరి ఆయన ప్రేమను నువ్వు తృణీకరిస్తున్నావా? ఆయనను గాయపరుస్తున్నావా? మాటికి ఆయన స్వరాన్ని వింటూ కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? ఇప్పటికీ ఆయన నిన్ను ఎన్నిసార్లు దర్శించాడో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన నీతో ఎన్నిసార్లు మాట్లాడాలో నువ్వు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడైనా ఆయన స్వరాన్ని విని ఆయన పాదములు ఎత్తుకొస్తే, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నిన్ను రక్షించడానికి దినమెల్ల నా చేతులు చాచి ఉంచిన్నానని పిలుస్తున్న ప్రభు మాటను నువ్వు మరి స్వీకరిస్తే ప్రభు నిన్ను దీవిస్తాడు. ఇలాగ చేయడానికి ప్రభువు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన మార్గంలో నడిపించడానికి, ఆయన నిత్య రాజ్యానికి వారసత్వం ఇవ్వడానికి ఆయన పిలుస్తున్నప్పుడు మనం లోబడుతూ ముందుకు నడిపించబడినట్లుగా ప్రభు మనకు సహాయం చేసి నడిపించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, దయగలిగిన తండ్రి, కృప కలిగిన వాడ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మీ గొప్ప మాటలకే స్తోత్రాలు. ఎవరిక హృదయం తెరవడానికి ఇష్టపడుతున్నావో వారు ఆ మాటలు అంగీకరించినట్లుగా నీవు కృప చూపించి వినుతున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, వారి కుటుంబాలను ఆస్వాదించమని, నీ కృప చేత మమ్మల్ని అందరినీ కూడా నడిపించి నీ నిత్య రాజ్యానికి వారసత్వం అనుగ్రహించమని కొద్ది ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.